గట్టిగా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విబిఆర్ రామ్. అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, వచ్చేసి మనది విబిఆర్ రామ్ అంటే విలేజ్ బాయ్ రామ్ అని. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసినాం ఫిషింగ్ అయితే. ఇవాళ ఫిషింగ్ చేయబోతున్నాం. ఏంటంటి అంటే ఫీడర్స్ 2, గుచ్చాలు 2 తీసుకొని వచ్చినాం. స్పైడర్స్ 2, గుచ్చాలు 2, మొత్తం 6 డబ్బాలు పట్టుకొని వచ్చేసినాం. ఇక చాలా తక్కువనైతే పిండి తెచ్చినాం. ఇక ఫిషింగ్ అనేది చేద్దాం, ఎందుకంటే పడితే లేదో అని ఎక్కువ తక్కువ కలపడం బంద్ చేసి నార్మల్గా కలుపుకొని వచ్చిన ఫిషెస్కి అయితే. తెలుసుగా ఫ్రెండ్స్ మీకు అయితే ఫీడర్కు బయట అనేది ఏ విధంగా పెట్టాలనేది చూడండి. ఇదే విధంగా ఫస్ట్ మనం బయట కలుపుకోవాలి ఫ్రెండ్స్. బయట ఎంత బాగా కలుపుకుంటే ఫిష్ అంత అట్రాక్ట్ అవుతుంది. అదే ఫ్రెండ్స్ మన వీడియోలో చాలా వీడియోలలో చూపెట్టినా కదా, ఒక 2-3 వీడియోలలో. మీకు అవసరమైతే మళ్ళీ ఒకసారి చూపెడతా మీ కామెంట్లను బట్టి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి పిండిన విధంగా పెట్టుకున్నాక ఈ పాపప్స్ ఫ్రెండ్స్. పాపప్స్ అంటే నార్మల్గా చాలామందికి అర్థం కాదు, నార్మల్గా సిటీలో ఉండే వాళ్ళకే అర్థమవుతుంది. పాపప్స్ అంటే ఈ పల్లెటూరులో ఫిషింగ్ ఎక్కువ పల్లెటూరులో చేస్తారు కాబట్టి వాళ్ళకి పాపప్స్ అంటే తెలియదు. పాపప్స్ అంటే మనం పెళ్ళిళ్ళలో యూజ్ చేస్తాం కదా, థర్మాకోల్ బాల్స్ చిన్నవి. అదే ఫ్రెండ్స్, ఇవి కలర్ బాల్స్ ఉంటాయి, చిన్నవి స్పాంజ్ లెక్క ఉంటాయి, వాటర్లో తేలితే వేస్తే అవి అయితే ఫ్రెండ్స్. వాటిని తీసుకొని మనం అయితే ఈ విధంగా మన ఫీడర్కు ఉన్న హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్స్కి వచ్చేసి 2 లేకపోతే సింగిల్, పెద్దవి అయితే సింగిల్ ఒకటి సరిపోతుంది, చిన్నవి అయితేనేమో 2 పెట్టేసుకోవాలా మన హుక్స్కి. 2 పెట్టుకోవచ్చు, అవసరమైతే 3 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఫ్రెండ్స్. పాపప్స్ 2 పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీడియం వరకే పాపప్ అనేది లేవడం జరుగుతుంది. నేను ఒక్కదానికైతే 1 పెట్టుకున్నా, ఒకదానికి 2 పెట్టుకున్నా అట్లా ఫ్రెండ్స్. అదే పెద్ద బాల్స్ అయితే 1 సరిపోతుంది, చిన్న బాల్స్ అయితే 2 పెట్టుకోవచ్చు. హుక్ పెద్దదైతే 3 బాల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చూపినట్టుగా సేమ్ అదే విధంగానైతే మీరు హుక్స్కి అనేది బాల్స్ పెట్టుకొని ఫీడర్కి ఈ విధంగా పెట్టుకోవాలా. వీటి వేసే ముందు చాలా ఫాస్ట్గా కాకుండా స్లోగా త్రో చేయాలి, ఎందుకంటే ఫాస్ట్గా చేసినాం అనుకో అది పాపప్స్ అనేది బాల్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. వాటర్ ప్రెషర్కి మనం త్రో చేసిన ప్రెషర్కి బాల్స్ అనేది ఊసిపోవడం జరుగుతుంది. అందుకే మనం వచ్చేసి వాటిని అనేది వేసేటప్పుడు కొంచెం నిమ్మలంగా వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి వేయాలి ఫీడర్ ఫిషింగ్ చేసేది. చూడండి, ఇది వచ్చేసి వాగు ఫ్రెండ్స్, వాగు సైడ్ చెరువు వాగు ఇదే ఫ్రెండ్స్ వాగు. చాలామంది ఇటు సైడ్ ఫిషింగ్ చేస్తున్నారు, మనం కూడా చేద్దామని వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, అటు సైడ్ ఫిషింగ్ చేస్తున్నారు. నేనైతే మనం ఫీడర్కి పెట్టుకున్న బాటిల్ని త్రో చేయడం జరిగింది. చూడండి, వేసినా కదా. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పుర్రి. నార్మల్గా ఫీడర్ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూపెడతా. మనం వచ్చేసి అది వేసిన ఒక 4-5 సెకండ్స్కి మనం బాటిల్ని కొంచెం నెమ్మదిగా టైట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాటిల్ టైట్ ఎందుకంటే హుక్ ఎక్కువ బ్లాక్ కావడానికి బాటిల్ని టైట్ చేసుకోవాలి. బాటిల్ని టైట్ చేసుకోకపోతే హుక్ అనేది లైట్గా బ్లాక్ అవుతుంది, ప్లస్ ఊడిపోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకే టైట్ పెట్టుకున్నాం అనుకో పడ్డ హుక్ చెప్పన ఇంకా లోతుగా దిగడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు, అది వెళ్ళే స్పీడ్కు అలా ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు మనకు కూడా జల్దీనే తెలుస్తుంది ఫిష్ పడ్డట్టు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఫీడర్. ఇవి రెడీమేడ్ పాపప్స్ పెట్టాను దీనికి. రెడీమేడ్ పాపప్స్ వచ్చేసి బయట వచ్చేసి మనకు 50 రూపీస్కి ఒక ప్యాకెట్ పడుతుంది. 2 హుక్స్ 2 ఇవి వస్తాయి, అవి జే హుక్స్ వస్తాయి. జే హుక్స్ నార్మల్గా ఎక్కువ ఫీడర్కి యూజ్ చేసేటి అన్నీ జే హుక్సే. మనమైతే జే హుక్స్ యూజ్ చేస్తాం. నార్మల్గా చీను హుక్స్, నార్మల్గా మనం పెద్ద హుక్స్ కాకుండా చిన్నగా ఉండే హుక్స్ని అయితే కట్టుకోవాలి. వీటికైతేనే ఫిష్ ఈ ఫీడర్కి చెప్పని అట్రాక్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఏ విధంగా ఫీడర్కి పెట్టానో. ఇవి వచ్చేసి రెడీమేడ్ పాపప్స్. ఆల్మోస్ట్ నేను కట్టుకున్నా. ఒక్కొక్కసారి మనకు చాలా బాటిల్స్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని కొన్నిటికి కట్టుకున్నా, పెట్టుడు ఇబ్బంది అవుతుందని. ఎందుకంటే మనం దూరం సైడ్ వెళ్తాం కదా, మనకి ఇవి పెట్టుకొని త్రో చేసేసరికి మనకు సగం టైం, వాడికి పోవడానికి సగం టైం అయిపోతుంది, పోయినాక ఇంకొక గంట వీటిని పెట్టుకోవడానికే సరిపోతుంది. అందుకే అని 1-2 రెడీమేడ్లా 2-3 రెడీమేడ్లా కట్టుకున్నా.
అయినా రెడీమేడ్లో కట్టుకుంటే కూడా ఫిష్ పడుతుంది ఫ్రెండ్స్, పడదని అనుకోకూరి, ఫిష్ పడుతుంది. అందుకే అది రెడీమేడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయరి. చూడండి ఫ్రెండ్స్, మనం అది కూడా త్రో అనేది చేసిన. ఇంకో ఫీడర్ కూడా తెచ్చాను ఫ్రెండ్స్, 3 ఫీడర్లు తెచ్చిన. కానీ దీని హుక్స్ 2 ఉన్నాయి. ఆ 2 హుక్స్ సరిపోతాయో లేదో అన్నట్టే నేను చూసిన. 3 ఉంటే బెటర్ ఫ్రెండ్స్, 2 హుక్స్ సరిపోతాయి కానీ 3 ఉంటే బెటరు. ఫిష్ పడడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది 3 హుక్స్ కాబట్టి. ఇక 2 హుక్స్ అంటే తక్కువ, చిన్న చిన్న చేపలు తింటుంటాయి కాబట్టి పెద్ద చేప రావడానికి టైం పడుతుంది. అట్లా అని దీనికి కూడా పాపప్స్ పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే కట్ చేయడం జరిగింది, ఎందుకంటే మొత్తం టైమింగ్ వేస్ట్ అయిపోతుంది. దీన్ని అయితే యువతల సైడ్కి నేనైతే ఎక్కువ దూరం అయితే త్రో చేస్తలేను. నార్మల్ చూశారు కదా ఎంత దగ్గర, మినిమం ఒక 10 ఫీట్స్ దూరంలో, 10 ఫీట్స్ 8 ఫీట్స్ దూరంలో వేస్తున్నా చూడండి. చాలా దగ్గరనే వేసిన ఫ్రెండ్స్, అక్కడ వేసిన. చూసే దూరం అనిపిస్తుందేమో కానీ చాలా దగ్గరనే వేసిన. ఓకే ఫ్రెండ్స్, చెప్పిన కదా వాటిని అయితే కొంచెం 2-3 సెకండ్స్ అవి చూసుకున్న తర్వాత అయితే మనం ఈ విధంగా టైట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మన గుచ్చా తీసుకుందాం ఫ్రెండ్స్. గుచ్చా దీనికి వచ్చేసి క్రాప్, రెడీమేడ్లో దొరికిన క్రాప్ బయట తీసుకోవడం జరిగింది. ఇది నార్మల్గా మనకు హనీ ఫ్లేవర్ ఉంటుంది, హనీ అండ్ బూస్ట్ ఫ్లేవర్ వస్తుంది. బాగుంటుంది అది కూడా, స్మెల్ అట్రాక్ట్ కావడానికి. మనం వచ్చేసి ఇది స్పైడర్ హుక్ కూడా ఏ విధంగా పెట్టినో చూపెడతా. వీడియో లెంతీగా చేయకుండా ఫాస్ట్ అయితే వీడియో పెట్టేసిన ఫ్రెండ్స్. మీరైతే వీటినైతే నార్మల్గా మనం పిండి పెట్టేసుకోవాలి. పిండి పెట్టేసుకొని స్పైడర్కి ఈ విధంగా అన్నిటికీ అవసరమైతే మధ్యలో పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకున్నాక త్రో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్, త్రో కూడా చేసేస్తా. ఓకే ఫ్రెండ్స్, త్రో అయితే చేసేసిన. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనం ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, గుచ్చగాలం. దాన్ని కూడా స్పీడ్గా పెట్టేస్తా. దీన్ని కూడా పెట్టడం జరిగింది. ఇక త్రో చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, త్రో అయితే వేసేసిన. సేమ్ మనం అయితే డబ్బాను మాత్రం అయితే టైట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ మర్చిపోవద్దు. టైట్ పెట్టుకుంటేనే మనకు ఫిష్ ఎప్పుడు పడ్డదని తెలిసింది ఫ్రెండ్స్. ఫిష్ అయితే పడింది, డబ్బా గుంజేటప్పుడు వీడియో తీయలే, ఎందుకంటే మనోడు వేరే ఆలోచనలు ఉన్నాడు. ఇక మనోడు చేపలకు వస్తే మన అట్లే ఉంటుంది, ఏదో ఆలోచన ఎన్నో పెట్టుకొని మనతో చేపలకు వస్తాడు. ఫిష్ అయితే పడింది ఫ్రెండ్స్, రవ్వు. ఆల్మోస్ట్ ఫిషెస్ అయితే ఇలా 1/2 kg, 1/4 kg ఆ విధంగా ఉన్నాయి. ఇక పెద్దవి కూడా ఉన్నాయి, కానీ చెరువు మొత్తం నిండింది కాబట్టి పెద్దవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి కూడా పడింది ఫిష్, ఇంకోటి పడింది. అది గుచ్చాలకు పడి ఉండే ఫిష్. ఇది కొంచెం 1/2 kgకి ఎక్కువనే ఉంటుంది ఇది ఫిష్. ఎప్పుడు కానీ ఫీడర్తో లాగేటప్పుడు ఫిష్కు కొంచెం మస్తు వచ్చే విధంగానే చేసిన తర్వాత లాగాలి పెద్ద ఫిష్లు అయితే.
మనం ఫాస్ట్గా గుంజేస్తే ఉక్కు ఊడిపోవడానికి వీలుంటుంది అన్నట్టు. మనమైతే ఫాస్ట్గా ఆతృత ఆగమాగం కాకుండా కొంచెం నెమ్మదిగా ఫిష్ని అనేది లాక్కోవాలి. లేకపోతే నెట్ ఏమన్నా నెట్ ఉంటే మనం ఆ నెట్తోనన్నా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంకొకటి వచ్చేసి పెద్ద చేప మేము చూడలేదు, డబ్బా చాలా వైర్ అంతా గుంజుకపోయింది. కానీ లాస్ట్కు డబ్బా లేచి ఇటు పడ్డాక మేము చూసినాం, ఉరిగిపోయి చూసి డబ్బాని తీసుకొని లాగుతుండే. చూడండి ఫ్రెండ్స్, అది అక్కడికి పోయింది, డబ్బా అంతా వైర్ లాగిన తర్వాత కూడా అక్కడ బండ తట్టి కొట్టుకుంటుండే డబ్బాని తీసుకున్న తర్వాత ఫిష్ని అయితే లాక్కుంటూ వచ్చాం. చూడండి, మినిమం కేజీ 2 కేజీ పైగానే ఉంటుంది. 2 కేజెస్ వరకు, 2 కేజెస్ కొంచెం లోపలనే ఉంటుంది. పెద్ద ఫిష్ రావు. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ వచ్చేసి టోటల్గా ఇదే ఫీడర్కి వచ్చేసి 2 ఫిషెస్ పడ్డాయి. ఒకటి మనం క్రాప్ నెట్, అది క్రాప్ బైట్ ఉంది కదా, బైట్ అనేది రెడీమేడ్లో వచ్చిన బైట్. అది మనం లిక్విడ్ టైప్లో ఉంటుంది. దాన్ని పిండిలో కూడా కలిపేసుకోవచ్చు. నార్మల్గా క్రాప్ ఇంతకుముందుకు వాడింది మనం లిక్విడ్ లెక్క కాకుండా గట్టిగా ఉంటుంది, పిండి లెక్క చూడ. దాన్ని పిండిలో కలుపుకోవాలి. అందుకే ఫ్రెండ్స్ ఎక్కువసేపు అయితే పెద్ద ఫిష్ పడ్డప్పుడు కాసేపు ఆడియాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఊడిపోయి వీలు ఎక్కువ ఉంటుంది. మరి ఇక మనం ఫిష్ పడ్డది కానీ ఆగమాగం గుంజినాం అనుకో ఊసిపోతుంది. దానికి కొంచెం మళ్ళీ ఫీడర్, అది కూడా ఫీడర్కు చాలా జాగ్రత్త పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చూడండి, నేను దాన్ని తల పట్టుకుంటే ఎంత చూడండి ఫ్రెండ్స్. మినిమం 2 కేజెస్ పక్క నాకు తెలిసి, 2 కేజెస్ కంటే 2 కేజెస్ అటు ఇటు కొంచెం అంతే ఫ్రెండ్స్. రవ్వు చేప పడింది, మళ్ళీ ఒక్కటి పడ్డది ఫ్రెండ్స్, డబ్బానైతే లాగింది, ఊడిపోయింది ఫ్రెండ్స్, మిస్ అయిపోయింది. చాలా వరకు అయితే డబ్బాలు ఫాస్ట్ లాగుతున్నాయి కానీ చిన్న చేపలు అనుకుంటా తిన్నట్టు గుంజుకొని వదిలేస్తున్నాయి అన్నట్టు. అట్లా చిన్న చేపలే నాకు తెలిసి, పెద్ద చేపలు అనుకున్నాం కానీ అవి చిన్న చేపలు, తర్వాత తెలిసింది చిన్న చేపలని. ఎట్లా అంటే మీకు చూపెడతా ఎట్లనో. మళ్ళీ ఒక్కటి పడింది ఫ్రెండ్స్ రవ్వు. మనం కూడా పిండి చాలా తక్కువ చేసినాం, పిండి మనది కూడా అయిపోయి దగ్గరికి వచ్చింది. 3 ఫీడర్లకి అంత తిప్పి కొడితే 1/2 కేజీకి కొంచెం ఎక్కువ కలుపుకొని వచ్చినాం. ఎందుకంటే 3 ఫీడర్లకే ఎక్కువ పిండి అయిపోతుంది ఎప్పుడు కానీ. ఫీడర్లకు కొంచెం ఎక్కువనే పడుతుంది పిండి, మన గుచ్చాలకు చాలా తక్కువ పడుతుంది. గుచ్చాలకి 1/2 కేజీ 1/2 కేజీ తెచ్చినాం అనుకో, పొద్దుగాల పోతే ఇక నాత్రి కాదు, మళ్ళీ తెల్లారి దాకా కూర్చున్నా కూడా సరిపోతుంది. మళ్ళీ ఒకటి అయితే రవ్వ పడింది ఫ్రెండ్స్, ఇది 1/2 కిలో ఉంటుంది. మినిమం 1/2 కేజీ పైన ఉంటాయి, 1/2 కేజీ లోపు అట్లుంటాయి ఫ్రెండ్స్ ఈ రవ్వులు. ఇది గుచ్చాలకు పడింది ఫ్రెండ్స్, గుచ్చాలు కానీ ఫీడర్లు కానీ మనం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం ఫిష్ పడ్డది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు తీసినాం అనుకో ప్రాబ్లం అవుతుంది. ఇక మా వాడు చూశాడు కదా, ఈ డబ్బా గుంజుకపోయి ఒక 4-5 టైమ్స్ అయితే ఫిషెస్ అనేది డబ్బాను గుంజుకపోయి వదిలిపెట్టడం జరిగింది. మనం ఫిష్ పడ్డది కావచ్చు అని మనం లాగడం జరిగితే దానికి ఏం లేదు. మనోడు అట్లనే సేమ్ అదే వైర్ పట్టుకొని పోయిన తర్వాత తెలిసింది అలా చిన్న చేప పడ్డది ఫ్రెండ్స్, చిన్నది పడ్డది. అది అవే కావచ్చు అనిపించింది నాకు. ఆ చిన్నవి పిండి కోసం వచ్చి డబ్బాల్ని కొంచెం లాగి పోతున్నాయి, అదే అనుకుంటా. మనోడు అయితే వేయడు. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా హుక్స్ ఏమన్నా తడితే తీసుకునేటప్పుడు వీలుంటే తీసుకోవాలా, లేకపోతే తెంపేసేయాలా. ఒకవేళ వీలుంది కదా తెచ్చుకునే విధానం ఉంటే నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే అవి మన కాలుకే గుచ్చుకుంటే లోపల. ఆల్రెడీ ఒక సంఘటన జరిగింది,
కాలుకే దిగింది. కాలుకు దిగితే ఆడ కాలు ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే బ్లేడ్తో కటింగ్ చేసి మరి తీసి కుట్లేయడం జరిగింది మనోళ్ళకి. అందుకే జాగ్రత్తగా ఉండాలి ఫిషింగ్ పోయినప్పుడు. హుక్స్తోని మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూడు మనోడు అయితే అక్కడ చెట్టుకి ఎక్కుకున్నాను అయితే హుక్స్ని అయితే దేనికి పోయాడు. మునిగాడు. తీసిండు ఫ్రెండ్స్, చెట్టుకు తట్టిన దాన్ని తీసాడు. మనమైతే చుట్టుకుందాం వైర్ వచ్చేసి. ఇగో ఇదే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చిన్న చేపలు డబ్బాను గుంజుకపోతున్నాయి అని చెప్పలేదా. ఇగో ఈ చిన్న ఇవే అక్క నుండి తీసిరేసాడు. ఈ చిన్న చిన్న డబ్బాని బాగా ఫాస్ట్గా లాగడం జరుగుతుంది. మనమేమో పెద్ద చేపలు అనుకుంటున్నాం, అవి చాలా చిన్న చేపలు. అవి నార్మల్గా హుక్స్కి కూడా అదే విధంగా చేస్తున్నాయి. ఇక రవ్వు గాలాలు అయితే అట్లాంటి చేపలు ఎంతటి అయినా కూడా టకటక పడతాయి. ఇటు సైడ్ మనోళ్ళు కూడా పడుతున్నారు. ఏమేమి పడ్డాయో మీకు చూపెడతా. మనమైతే అటు సైడ్ వెళ్దాం. ఇక కెమెరా షేక్ అవుతుంది అని అనుకోకూరి. ఇక మన మొబైల్ కాబట్టి మనం వీడియో తీసేటప్పుడు కొంచెం ఈ వాటర్లో జాగ్రత్త పట్టుకోవాలి. కాబట్టి కెమెరా పట్టుకొని బురదలో మళ్ళీ నడుచుడు ఒడ్డు మీదకి వెళ్ళి జర వీడియో షేక్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇది సంచిలో పట్టారు. 2 అయితే పట్టారు. 2 కలిపి కేజీన్నర అట్లుంటాయి కావచ్చు. చూడండి, అవి కూడా రవ్వులే ఫ్రెండ్స్. వచ్చేసి రవ్వులే పట్టినారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇవి చూపెట్టడానికి ఇటు సైడ్ వచ్చిన. ఇక టైం కూడా అయిపోయింది, మన దగ్గర కూడా పిండి అయిపోయింది. మనం పట్టిన ఫిషెస్ అయితే చూపెడుతున్నా చూడుర్రి. మనం పట్టిన ఫిష్లు ఫ్రెండ్స్ ఇవే. మిగిలిన 4 అక్కడ ఉన్నాయి. వాటిని ఇందులో వేసుకొని ఇంటికి పోడయ్యా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయరు. గంట సింబల్ కొట్టుర్రి. కామెంట్లు కూడా చేయరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.